కంపల్సరీగా వెన్ కవిత ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ కింగ్ పిన్, కవితని ఇప్పుడు కింగ్ పిన్గా కన్సిడర్ చేస్తున్నారు, ద మెయిన్ పర్సన్ హూస్ క్యారింగ్ ఆన్ ఆల్ దిస్గా కన్సిడర్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ తనని బయటకు పంపించడం నేదర్ ఈడీకి నేదర్ సిబిఐకి ఇంట్రెస్ట్ ఉండదు, 100% ఉండదు. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ కూతురు మీద చెయ్యి ఎత్తి చూపించాలి అంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఏ ప్రూఫ్స్ లేకుండా ఎప్పుడూ చేయదు. చాలా రోజుల రీసెర్చ్ తర్వాత చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాతనే ఎమ్మెల్సీ కవిత మీద ఈ కేసు ఫైల్ అయింది. తను ఎమ్మెల్సీ అండ్ పాస్ట్ ఎక్స్ ఎంపీ కూడా. సో రోజ్ కోర్ట్ అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు సిబిఐ ఇంటరిమ్ ఇంటరోగేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ కవిత గారి బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉంది. నెక్స్ట్ 1 or 2 డేస్లో తన బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉండడం వల్ల ఇప్పుడు సిబిఐ ఇంటరోగేషన్ అడ్డం వచ్చింది దానివల్ల ఈ బెయిల్ పిటిషన్ జడ్జ్మెంట్ డే